నిజంగా నేనే చెప్తున్నానండి, మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలి. ఎందుకంటే ఇది వినండి, అధర్మోహి శూద్రస్య నాస్తి తస్యావపి ధర్మతః అని అంటుంది. దీని అర్థం ఏమిటో తెలుసా? అధర్మోహి శూద్రస్య, శూద్రుడు అధర్ముడు, నాస్తి తస్యావపి ధర్మతః, అతనికి ధర్మం లేదు, ధర్మాన్ని ఆచరింపచేయకండి అని దీని అర్థం. ఇది తప్పు కదా, ఖచ్చితంగా తగలబెట్టాలి. ఇది 100% తప్పు. ఏష ధర్మ సనాతన శూద్రస్యాపి ద్విజాతిషు, మనుస్మృతిలో శూద్రుడు బ్రాహ్మణుడికి సేవ చేయాలి, కాబట్టి అతనికి స్వాతంత్ర్యం లేదు అంటుంది. ఇది ముమ్మాటికి తప్పు, నేను ఖండిస్తున్నాను. అందుకే ఈ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలి. నా సాక్షాదధీయత బ్రాహ్మణ శూద్రాల జాతవే. దీని అర్థం ఏమిటో తెలుసా? మనం చెబుతున్నాడు శూద్రుడు జ్ఞానం పొందకూడదు, చదవకూడదు. ఎందుకు చదవకూడదండి? ఇది ముమ్మాటికి తప్పు. అందుకే మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలి. నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి, స్త్రీకి స్వతంత్రత లేదు, ఆమెను పురుషుడి ఆధీనంలో ఉంచాలి. ఇది కూడా ముమ్మాటికి తప్ప కాదా? అందుకే మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఎందుకు ఇలా శూద్రుల పట్ల మనుధర్మ శాస్త్రం ఇంత కఠినంగా, దారుణంగా వ్యవహరిస్తుంది?